అంటే కృష్ణా ఎమ్మెల్సీలు లెక్కనైతే వీళ్ళు కూడా చాలా ఇచ్చారు కదా, వైసీపీ వాళ్ళు కూడా ఎమ్మెల్సీలు కాదు కదా, డైరెక్ట్ ఇది కదా. మేబీ ఇప్పుడు ఒక ఆస్పెక్ట్లో ఉండాలి, పవన్ కళ్యాణ్తో ఉంటూనే తన దగ్గర ఒక కాప్ సెటప్ను తయారు చేసుకోవడానికి ఇప్పుడు వంగవీటి రాధాని ముందు పెట్టి తమతో పాటుగా వీళ్ళందరినీ ఎవరెవరు గ్రంథి, అవంతి, ఇట్లాంటి వాళ్ళందరినీ కలిపేసేసి ఆళ్ళనాని ఇట్లాంటి వాళ్ళందరినీ కలిపి ఒక బలమైన శక్తిగా అదే గోదావరి జిల్లాలో క్రియేట్ చేయడానికి అవచ్చు. కానీ దానికి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ చెక్ పెట్టున్నాడు ఇంతకుముందే. మొన్నటిసారి పవన్ కళ్యాణ్ ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడ ఉంది, ఆ గోదావరి జిల్లాల్లో సెగ్మెంట్ అతను కోరినట్టే ఇవ్వాల్సి వచ్చింది. కానీ ఓవరాల్లో చూస్తే కాపులకి తక్కువ సీట్లు వచ్చినాయి, తక్కువ మంత్రి పదవులు వచ్చినాయి. ఆ ఫీలింగ్ అయితే బలంగా ఉంది. కాబట్టి సహజంగా రేపొద్దున ఇటు తెలుగుదేశం ఇంకోటి తను బలోపేతం చేసుకోవాలని కూడా అనుకుంటుంది. అయితే నువ్వు కాపు జోలికి రావద్దని చెప్పి ఆపుతారా ఈయన? ఇక్కడ ఏ నిర్ణయం తీసుకోవాలన్నా చంద్రబాబు కొంచెం సందిగ్ధత ఉంటుంది. కానీ ఒక రకంగా బలం పెరగడం కూడా ప్రమాదమేనా? ఎందుకంటే ఒక పక్క 10 ఏళ్ళు బాబు గారే ముఖ్యమంత్రి ఉండాలి, లేదంటే మేము కలిసే ఉంటాం బాబు గారు అని పదే పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉంటే, ఈ పెరుగుతున్న కాపు బలం కూడా ఒక సెపరేట్గా ఇండివిజువల్ డెవలప్మెంట్ కోరుకుంటే రేపొద్దున్న అదే కూటమిలో చిచ్చు పెడుతుందా? ఇప్పుడు పవన్ కళ్యాణ్తో పోటీగా ఇంకొక